హలో అండి. ఈరోజు మనం వచ్చేసి మెయిన్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక జర్నల్ ఎలా పోస్ట్ చేయాలి అనేది చూద్దాం. ముందుగా వచ్చేసి మనకి మెయిన్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ జిఎల్ యొక్క హార్డ్ సెటప్స్ అంటే లైక్ క్యాలెండర్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ ఫైనాన్షియల్ డైమెన్షన్స్ అండ్ కరెన్సీస్ అండ్ అకౌంటింగ్ కాన్ఫిగర్ స్ట్రక్చర్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఈ 6 ఐటమ్స్ని మనం ఈ లెడ్జర్ సెటప్స్లో లెడ్జర్కి మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మ్యాప్ చేశాను. XYZ కంపెనీ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్ ది కాంబినేషన్స్ ఆఫ్ మెయిన్ అకౌంట్. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఏముంటాయి అంటే మెయిన్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. అండ్ అకౌంటింగ్ స్ట్రక్చర్ is the combinations of main accounts and financial dimensions. ఓకేనా. ఫైనాన్షియల్ డైమెన్షన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? రెడ్యూస్ ద మెయిన్ అకౌంట్స్ అండ్ ఇట్ యూస్ టు డీటెయిల్ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ కరెన్సీ, రిపోర్టింగ్ కరెన్సీ. అకౌంటింగ్ కరెన్సీ అంటే తెలుసు కదా, బిజినెస్ చేసే కరెన్సీని అకౌంటింగ్ కరెన్సీ అని, రిపోర్టింగ్ కరెన్సీ అంటే రిపోర్ట్స్ అంటే ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వీళ్ళు ఏ కరెన్సీలో చేస్తే అది. అంటే ఇప్పుడు హెడ్ ఆఫీస్ వచ్చేసి ఇండియా అయితే రిపోర్టింగ్ కరెన్సీ ఇండియా అవుతుంది, అట్లా అనమాట. ఈ హెడ్ ఆఫీస్ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ అనేది కోడ్ అనేది కరెన్సీ అనేది రిపోర్టింగ్ కరెన్సీ అవుతుంది. బిజినెస్ ఏ కంట్రీలో చేస్తే ఏ కరెన్సీలో చేస్తే ఆ కరెన్సీ అనేది అకౌంటింగ్ కరెన్సీ అవుతుంది అనండి. ఈ విధంగా ఈ 6 ఐటమ్స్ 1 2 3 4 5 ప్లస్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్, ఈ 6 ఐటమ్స్ మనం సెట్ చేస్తే మనం వచ్చేసి మెయిన్ అకౌంట్స్ క్రియేట్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు అవి నేను సెటప్ చేశాను. మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, వాటిలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ అకౌంట్ క్రియేషన్స్లో జనరల్ లెడ్జర్లో అకౌంట్స్లో మెయిన్ అకౌంట్, మన మెయిన్ అకౌంట్ ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మన కంపెనీ యొక్క లీగల్ ఎంటిటీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇందులోకి వెళ్ళైనా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మెయిన్ అకౌంట్ ఉంది. అక్కడ ఉన్న మెయిన్ అకౌంట్స్ ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మనం ప్రతి ఒక్క కంపెనీకి క్రియేట్ చేయొచ్చు. అవసరం మనం మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ ఉన్నప్పుడు ఒకే చార్ట్ ఆఫ్ అకౌంట్ని మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీలో రిలయన్స్ టెక్స్టైల్, రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ ట్రెండ్స్, ఇలా మల్టిపుల్ ఆఫ్ 100 ఆఫ్ లీగల్ ఎంటిటీ, 100 టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. వాళ్ళంతా ఒకే లీగల్ ఎంటిటీ, ఒకే చార్ట్ ఆఫ్ అకౌంట్ని మల్టిపుల్ లీగల్ ఎంటిటీస్కి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా. సో ఇక్కడి నుంచైనా మనం మెయిన్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు అండ్ బయట ఉన్న మెయిన్ అకౌంట్ ఆప్షన్ ద్వారా కూడా క్లిక్ చేయొచ్చు అనమాట. జనరల్ లెడ్జర్ మెయిన్ అకౌంట్స్ చేస్తే మళ్ళీ మెయిన్ అకౌంట్స్ చూస్తారా, అదే ఆప్షన్ వస్తుంది. సో క్లిక్ ఆన్ న్యూ. సో ఇప్పుడు నేను ఎక్స్పెన్సెస్ అనే ఒక మెయిన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ అకౌంట్ అంటే మెయిన్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో జనరల్ లెడ్జర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మాస్క్ వాల్యూ ఎన్ని యాషెస్ ఇస్తామో ఇక్కడ నేను 5 యాషెస్ ఇచ్చాను అనమాట. అంటే 5 డిజిట్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. 4 డిజిట్స్ యూజ్ చేసినా 6 డిజిట్స్ యూజ్ చేసినా మనకి ఎర్రర్స్ వస్తాయి. సో మెయిన్ అకౌంట్ ఇక్కడ వచ్చేసి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చేసి బ్యాలెన్స్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అన్నిటికీ ఒక నెంబర్ సీక్వెన్స్, రెవెన్యూ మొత్తం ఒక నెంబర్ సీక్వెన్స్, అసెట్స్ అన్నీ ఒక నెంబర్ సీక్వెన్స్, లయబిలిటీ మొత్తం ఒక ఈ విధంగా ఇస్తాం అన్నమాట. సో నేను ఎక్స్పెన్సెస్కి వచ్చేసి 1 lakh సిరీస్ ఇస్తున్నాను, 10,000 సిరీస్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేమ్
వచ్చేసి ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనం మామూలుగా క్రియేట్ చేసుకుంటే మామూలు ఎక్స్పెన్సెస్ అని పెట్టుకోవచ్చు, ఫుడ్ ఎక్స్పెన్సెస్, క్యాబ్ ఎక్స్పెన్సెస్ అలా అయినా పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా ఫస్ట్ మీకు అర్థం అవ్వాలని మామూలుగా ఎక్స్పెన్సెస్ అని పెట్టేసాను. సేవ్. మస్ట్ బి 6 అంటే ఇక్కడ మీరు చూస్తే 5 యాషెస్ ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే ఎర్రర్ చూడండి, మస్ట్ బి 6 అండి. సేవ్ చూడండి, నేను 6 రాసేస్తాను అక్కడ, నేను ఇస్తే తీసుకోవట్లేదు, తీసుకుంది ఏదైనా. దీనికి మెయిన్ అకౌంట్ మళ్ళీ ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం. మనం వచ్చేసి బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్. బ్యాంక్ వచ్చేసి అసెట్స్. సేవ్. నేను 2 మెయిన్ అకౌంట్స్ క్రియేట్ చేశాను. ఎక్స్పెన్సెస్ ఒకటి, ఇంకోటి వచ్చేసి బ్యాంక్. రిఫ్రెష్ చేస్తే 2 చూపిస్తుంది. దగ్గర మెయిన్ అకౌంట్స్ 2 మెయిన్ అకౌంట్స్ చూపిస్తుంది. దాని రిఫ్రెష్ అవ్వలేదు, 2 మెయిన్ అకౌంట్స్ చూపించింది. ఇప్పుడు మనం వచ్చేసి లెడ్జర్ పోస్ట్ చేద్దాం, ఒక జర్నల్ అనేది పోస్ట్ చేద్దాం. జర్నల్స్లో న్యూ క్లిక్ చేస్తే నేమ్ వస్తుంది. ఈ జర్నల్ నేమ్ అనేది వచ్చేసి మనం జర్నల్ నేమ్స్లో క్రియేట్ చేసుకోవాలి. ఇది క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ జర్నల్ నేమ్స్లో క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ రాదనమాట. జర్నల్ నేమ్స్ అనేది ఎక్కడ ఉందో ఒకసారి చూపిస్తాను. జనరల్ లెడ్జర్ అండ్ జర్నల్ సెటప్స్, జర్నల్ నేమ్స్, జర్నల్ నేమ్ న్యూ క్లిక్ చేసి ఇక్కడ జర్నల్ నేమ్ వచ్చేసి మనం జర్నల్ తీసుకొని జర్నల్ టైప్ వచ్చేసి డైలీ తీసుకోవాలి. ఎందుకంటే జర్నల్స్ అనేవి మనం డైలీ చేస్తుంటాం కాబట్టి డైలీ అనమాట. కొన్ని పీరియాడిక్ టాస్క్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ పే, ట్యాక్స్ పే అండ్ రెంట్ పే, ఇవన్నీ పీరియాడిక్ కాబట్టి మనం వచ్చేసి పీరియాడిక్ అట్లాంటి జర్నల్ టైప్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేది ఇది తీసుకున్నాక ఓచెస్ సిరీస్ ఉంటుంది. ఓచెస్ సిరీస్ కూడా మనం రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ డీటెయిల్లోకి వెళ్ళి న్యూ ఓచెస్ సిరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే ఆల్రెడీ డైనమిక్స్ వాళ్ళు ప్రీడిఫైన్గా ఓచెస్ సిరీస్ అని ఇస్తారు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. న్యూ క్రియేట్ చేసుకుంటే మనకి ఓచర్ నెంబర్ అనేది మంచిగా మనకి అర్థమవుతుంది కాబట్టి మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఓచర్ నెంబర్, జర్నల్ నేమ్ అండ్ కంపెనీ అండ్ ఇక్కడ మనం కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయకపోతే దిస్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ ఎక్సిటెడ్ అని ఎర్రర్ వస్తుంది. సో మనం కంటిన్యూ అనేది కంపల్సరీ చూసుకోవాలన్నమాట. అండ్ సేవ్ చేసాం కదా, నేమ్ ఆడ చేస్తేనే ఇలా జర్నల్ నేమ్ అనేది ఇక్కడికి వస్తుంది. జర్నల్ నేమ్ వచ్చాక లైన్స్, టైప్ ఆఫ్ అకౌంట్ టైప్, ఎక్స్పెన్సెస్, వచ్చేసి ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్ ఇస్తున్నాను. ఇక్కడ డెబిట్ ఇస్తున్నాను 1000 రూపీస్ అంటే ఆటోమేటిక్గా ఆఫ్సెట్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ ఇస్తాను, ఆఫ్సెట్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఈ 1000 రూపీస్ క్రెడిట్ అవుతాయి అన్నమాట. సో మనం వ్యాలిడేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, వ్యాలిడేట్ అయింది. వ్యాలిడేట్ ఎటువంటి ఎర్రర్స్ రాకపోతే ఎర్రర్స్ ఏం చూపించదు. ఆపరేషన్ కంప్లీట్ అంటే ఎటువంటి ఎర్రర్స్ లేవన్నమాట ఇందులో. జర్నల్ ఈజ్ ఓకే. సో మనం పోస్ట్ కొడితే జర్నల్ అనేది పోస్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనము ట్రాన్సాక్షన్ ఒక జర్నల్ ఏంటి అనేది చేస్తాము. ఓకే, ఆపరేషన్ కంప్లీటెడ్. జర్నల్ అనేది అయిందనమాట. ఇది జర్నల్ అనేది ఎలా ఇంపాక్ట్ అనేది చూసుకోవడానికి ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్ళి
డేట్ సెలెక్ట్ చేసుకొని మెయిన్ అకౌంట్స్ వచ్చేసి మెయిన్ అకౌంట్స్ అని పెట్టేసి క్యాల్కులేట్ బ్యాలెన్స్ అని క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఎక్స్పెన్సెస్ అనేది డెబిట్ అయింది, ఎస్బీఐ అకౌంట్ వచ్చేసి క్రెడిట్ అయింది, క్లోజింగ్ బ్యాలెన్స్ -1000. ఎందుకంటే డబ్బులు బ్యాంక్లో డబ్బులు లేక మనం పేమెంట్ చేసాం కాబట్టి మన బ్యాంక్లో మైనస్ వాల్యూ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం జర్నల్ మెయిన్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని జర్నల్స్ అనేవి పోస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్. My WhatsApp link is I will give you in description.